ఇది గోల్డెన్ హిల్స్ లోని వరల్డ్ ఫేమస్ గోల్డెన్ హిల్స్ హై స్కూల్. ఇక ఈ రోజు ఈ స్కూల్ 60th యానివర్సరీ డే. అంటే దాని అర్థం సంతోషాల రోజు, పార్టీ చేసుకునే రోజు. అది మీ స్కూల్ అయి ఉండొచ్చు, కానీ మా స్కూల్లో కానే కాదు. ఇతని పేరు గోపాల్. గోల్డెన్ హిల్స్ స్కూల్ కి గర్వకారణం, స్టూడెంట్స్ కి రోల్ మోడల్, అలాగే మెయిన్ హీరో. కానీ నాకు మాత్రం మెయిన్ విలన్. ఎక్కడ దాక్కున్నారా నువ్వు? బయటికి రా. ఇక్కడ దాక్కును. అలాగే నా లైఫ్ కి సెకండ్ విలన్ మాధవ్. ఇతను చాలా cool. ఒకవేళ వీడి నోట్ నుంచి లాలీపాప్ తీసేసామో ప్రళయం సృష్టిస్తాడు. ప్రళయం. జంతువులాగా ఘేంకరిస్తున్నారు కానీ కొట్టుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు కదా. వీడు లక్ష్మణ్ 1, ఇంకొకడు లక్ష్మణ్ 2. ఇద్దరు లక్ష్మణ్లే. ఒకడు గోపాల్ ఫ్రెండ్, ఇంకొకడు మాధవ్ ఫ్రెండ్. ఒకడు గోపాల్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటే, ఇక రెండోవాడు మాధవ్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఇక్కడున్నావా మాధవ్? నా మీదే సాస్ పోస్తావా? ఇది అయిపోయింది. గందరగోళం జరుగుతుందని అనుకుంటున్నారు కదా. ఇప్పుడే చూపిస్తాను. రివైండ్ చేయి బాబు. ఒక తేలికైన పనిని కూడా నువ్వు సరిగ్గా చెయ్యలేకపోయావు. నిన్నసలు నమ్మడం కూడా నా తప్పే. నికృష్టుల్లా హిట్లర్లా కనిపిస్తున్న ఈ వ్యక్తి ఈ స్కూల్ ప్రిన్సిపల్ మిస్టర్ పట్వర్ధన్. ఆయన ముందు అమాయకంగా మూలా మనిషిలా కనిపిస్తున్న వాడిని నేనే, పప్పీని. ఈ స్కూల్లో ఫుల్ టైం ప్యూన్ని, పార్ట్ టైం గూఢచారిని. దయచేసి నా మాట నమ్మండి సార్. నేను ఇందాక భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ హఠాత్తుగా గోపాల్ని మాధవ్ని చూశాను, అది కూడా వసూలీతో. ఏమిటి, నా స్కూల్ స్టూడెంట్స్ ఆ పనికి మారిన వసూలీ దగ్గరున్నారా? రెస్టిగేట్ చేసేస్తాను ఒక్కొక్కరిని. చేసేయండి సార్, చేసేయండి. గోపాల్ని మాధవ్ని ఇద్దరిని చేసేయండి. కానీ నువ్వు చెప్పిన దానికి ప్రూఫ్ ఏముంది? నేను ఆ ప్రూఫ్ తెచ్చే హడావిడిలో మీకు భోజనం తేవటమే మర్చిపోయాను సార్. ఇక చోలాకు పప్పి, పార్టీకి చీఫ్ గెస్ట్ రాబోతున్నాడు. నాకు భోజనం కావాలి. భోజనం భోజనం భోజనం. డోంట్ వరీ సార్, ఆ పార్టీ భోజనాల బాధ్యత ఈ గోపాల్ అప్పగించేయండి. నా సత్తా ఏంటో చూస్తారు. నా చేతి వంట తిన్న చీఫ్ గెస్ట్లు తింటూనే ఉండిపోతారు. సార్, మీరు భోజనం రెస్పాన్సిబిలిటీ నాకు అప్పగించండి. నేను వండే వంటకి చీఫ్ గెస్ట్లు వాళ్ళ వేళ్ళని మాత్రమే కాదు, మీ వేళ్ళని కూడా నాకేస్తారు. ఫైన్ ఫైన్. ఈ రోజు విడిదికి సంబంధించిన భోజనాల రెస్పాన్సిబిలిటీ మీకు అప్పగిస్తున్నాను. నౌ గెట్ అవుట్. అంటే గేటు బయటికి వెళ్ళండి. Yes, sir. భోజనం వీళ్ళ యాసలో. వీళ్ళు ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఏదో ఒక గందరగోళం చేస్తారు. ఇక అందులో వసూలి ఖచ్చితంగా ఉంటాడు. ఈ రోజు మొత్తం రికార్డ్ చేస్తాను, అలాగే ప్రిన్సిపాల్ కి ప్రూఫ్ చూపించే తీరుతాను. ఈ రోజు మీరిద్దరు కుకింగ్ చేస్తున్నారని విన్నాను. కనీసం టీ అయినా పెట్టారా? కమాన్ మిల్లీ, గుర్తులేదా లాస్ట్ పార్టీలో చీజ్ కేక్ నేనేగా తయారు చేశాను. గుర్తుందా మిలి? అదే పార్టీలో నేను జ్యూస్ లో నీళ్ళు కలపను కదా, నీళ్ళు. నువ్వు నా dishes ని taste చేయడానికి రా ప్లీజ్. ఆలోచిస్తాను. థ్యాంక్ యూ మిల్లీ. 2 చెంచాల ఉప్పు, 3 చెంచాల కారం పొడి, ఈ 5 చెంచాలు ఎక్కడి నుంచి తేవాలి? మాధవ్, జనాల్ని తినడానికి అలాగే తిండి వండడానికి చాలా తేడా ఉంటుంది. లక్ష్మణ్, నువ్వు నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు. ఇప్పుడు ఏం చేద్దాం వాళ్ళకి? వీళ్ళు మనల్ని తిని ఇరికించో తిరుగుతాను. సూపర్ ఐడియా వాళ్ళకి. హలో, వసూలు బాయ్ మాట్లాడేది? చెప్ మాత్రం ఏంటి విషయాలు? వసూలి అన్నయ్య, అద్భుతం అద్భుతం, దయాసాగరుడు, కరుణామయుడు, స్వయంగా మీరే మాట్లాడుతున్నారా? నిజంగా నా జన్మ ధన్యమైపోయింది.
సర్లే మాధవ ఏదన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. ఒక ఆర్డర్ తీసుకో. గోపు కొంచెం మిర్చి అలాగే కొంచెం మసాలా. దే ఆర్ చీటింగ్ గోపు. ఆ మాధవ్ లక్ష్మణ్లకి గందరగోళం. ఐడియా. ఈ రోజు తినండి, రేపు డబ్బులు ఇవ్వండి. అవ్వు. రోడ్డు కట్టంగా నిలబడి గగ్గోరెడతామండి ఏటలా విన్నా. ఇలా చూడండి వసూల్ భాయ్, నా సైకిల్ స్పృహ తప్పిపోయింది. ఇట్ హ్యాస్ పెయింటెడ్. పెద్ద సైకిల్ కలుగుతుంది. వసూలి భాయ్ చూడండి ప్లీజ్. నేను సైకిల్ ఎప్పటి నుంచో లేపుతున్నాను. నేను ఎంత ప్రయత్నించినా ఇది లేవడం లేదు. అరే బాబు నువ్వు దిగులు పడక, నేను దీన్ని లేపడానికి ట్రై చేస్తాను. నా సైకిల్ వచ్చింది. మా సైకిల్ గెటప్. థ్యాంక్ యూ వసూల్ భాయ్. అరే ఏం పర్లేదు పర్లేదు, మెన్షన్ నాట. బాయ్ వసూలి భాయ్, బాయ్. దొరికింది ప్రూఫ్, నాకు భలేగా దొరికింది. గోపు గారు శాండ్విచ్. ఎక్స్ట్రా చిల్లీ సాస్ వేసేస్తాను. మంటతో ఎగిరి పడుతుంది వెళ్ళి. ఇప్పుడు గోపు గారు అయిపోతాడు చూడు. ఎవరు? మన ఫుడ్ వచ్చేసింది. పదండి, మన ఫుడ్ వచ్చేసింది. థ్యాంక్ యూ వసూలి బాయ్. సీ యు లేటర్. బాయ్. అరే ఒక్క నిమిషం, మరి డబ్బులు ఇస్తారు. వసూలి అన్నయ్య, మీ హోటల్ పేరేంటి? ఈ రోజు తిరిగి రేపు బిల్లు కట్టండి. అయితే సరే, ఈ రోజుకి నేనే బిల్ కడతాను. వీఆర్ బిజీ. నువ్వు వచ్చేసావా? ఒక నిమిషం. ఇదిగో ఇది నేనే వండాను. చేసేవా? ఓకే ఓకే. ఇది క్యారెట్ హల్వా లేక పేడ హల్వానా? ఏంటి పేడలా మారిపోయిందా? పదండ్రా. మిలి, నువ్వు అదంతా వదిలే, దీన్ని ట్రై చేయి. గోపు మంటలు. ఒక్క నిమిషం, నువ్వు ఇప్పుడే వస్తాను. మాధవ్, ఎక్కడ దాక్కున్నావా నువ్వు? బయటికి రా. నేను మాట అడగడమే మర్చిపోయాను మాధవ, నా ఫోటోకి. గోపు వదులు. చీటింగ్ వదులు. నువ్వు నా ఫుడ్ నాశనం చేస్తావా? గోపు భయపడకు. దే ఓన్లీ ట్రైయింగ్ టు స్కేర్ యూ. ఇదిగో చూడండి, గోపు భయపడ్డాడు. ఆగండి, నేను మొత్తం రికార్డ్ చేసేశారు. ఇప్పుడు ప్రూఫ్ ప్రిన్సిపల్ ఆఫీస్ లోకి వెళ్తుంది. ఇక మీరంతా స్కూల్ బయటకి. ఈరోజు మీరు అయిపోయారు. ఇదిగో ప్రూఫ్. ఒకవేళ పప్పి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలంటే తుమారు వచ్చేస్తుంది. తిన్నది చాలేరా, ఇక బ్రూస్లీ అయిపో. వాడి సంగతి లక్కీ చూసుకుంటాడు. మన దగ్గర టైం చాలా తక్కువ ఉంది. మనం వెళ్ళి కిచెన్ పని చూసుకుందాం. ఓకే. లక్ష్మణ్ వీరిద్దరు వెళ్ళి రూమ్ అంతా క్లీన్ చేసేయండి. చూడు మాధవ్, నువ్వు వంట చేయడంలో నాకు హెల్ప్ చేయాలి. సూపర్ గా ఉంది. ప్రిన్సిపల్ గారు, నాకు ప్రూఫ్ దొరికింది. ప్రిన్సిపల్ సార్, నాకు ప్రూఫ్ దొరికింది. అయ్యయ్యో,
ప్లీజ్ వెల్కమ్ మినిస్టర్ గారు. మా 60th యాన్యువల్ ఫంక్షన్ కి మీకు స్వాగతం. ఫంక్షన్ అదిరింది. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీగా ఉంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఇదంతా మా టాలెంటెడ్ స్టూడెంట్స్ చేసిన అద్భుతం. టాలెంటెడ్ స్టూడెంట్స్ ఏదో ఒక రోజు వీళ్ళని నేను పట్టించే తీరుతాను. టేస్టీగా ఉంది కదా. దీన్ని నేనే చేశాను. ఈ శాండ్విచ్ లో హల్వా మిక్స్ చేయాలనే ఐడియా నేను ఇచ్చాను. అది నేనే చెప్పాను. కానీ శాండ్విచ్ నేను చేశాను. నేను చేశాను.